హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు భారతి బరి, ఫౌండర్ ఆఫ్ ఇలాహీ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్, విశాఖపట్నం అండ్ హైదరాబాద్. సో సాదిక అన్సారీ నా స్టూడెంట్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది తను విన్ అయినందుకు. మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 తను విన్ అయింది. అవుట్ ఆఫ్ 32 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఫస్ట్ తను ఇండియన్ ఫైనల్స్ గోవాలో విన్ అయింది. తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ అండ్ కంటెస్టెంట్స్ అన్ని కంట్రీస్తో కలిపి వియత్నాంలో ఈ ఆగస్ట్ 16న తను విన్ అయింది. తనకు విన్ అవ్వడానికి తన డిసిప్లిన్, తన హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చాలా కారణం దీనికి. ఇంకోటి వచ్చేసి, ఈ బ్యూటీ పెజెంట్ అన్నది ఓన్లీ ఏదో అందానికి సంబంధించింది కాదు. అది ఒక పాజిటివిటీ, ఇన్స్పిరేషన్, తర్వాత పర్సనల్ స్కిల్స్ అన్నీ కలగలిపి, ఒక కాన్ఫిడెన్స్ అన్నీ కలిపి డిసైడ్ చేస్తారు. అండ్ తను అన్ని రౌండ్లో కూడా చాలా మంచిగా చేసి తను ఈ విన్నర్గా తెచ్చుకుంది. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను నెల్లూరుకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ మేయర్ గారి ముందు కూడా నేను ఇక్కడ వచ్చినందుకు, మాట్లాడుతున్నందుకు. అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. నెల్లూరే కాదు, ఇది ప్రతి మన తెలుగు వాళ్ళకి ఒక గర్వ కారణం. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ అంటే కంట్రీ అనే కాదు, మొత్తం మన కంట్రీకి ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు వరకు ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక టైటిల్ కూడా రాలేదు, కానీ ఫస్ట్ టైము ఇండియన్ టైటిల్ అండ్ ఇంటర్నేషనల్ టైటిల్ రెండు కలిపి ఒకేసారి సాధిక తీసుకుంది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ అండ్ ప్రివిలేజ్ థింగ్ ఫర్ హోల్ ఇండియా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. ఎవరైనా ఇలాంటి మోడలింగ్లో కానీ దేంట్లో కానీ పార్టిసిపేట్ చేయాలన్నా సపోర్ట్ చేయండి, ఏమీ తప్పు లేదు. ఇది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోండి. మనిషిలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఈ బ్యూటీ పెజెంట్స్ కాంటెస్ట్ పెడతారు తప్ప అందాల గురించి కాదు. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో ఫర్ సాధిక ఫర్ ద ఫ్యూచర్ ఎండివర్స్ ఇన్ హర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు మన నెల్లూరు జిల్లా పేరుని, ఈరోజు మన నెల్లూరు పేరుని ఆ స్థాయిలో నిలబెట్టే విధంగా వినూత్నంలో జరిగినటువంటి 32 దేశాలకు సంబంధించి అక్కడ పార్టిసిపేట్ చేస్తే, మన నెల్లూరుకు చెందినటువంటి చాలా తక్కువ చిన్న వయసులోనే అక్కడ అందాల పోటీల్లో విజేతగా గెలిచి మన నెల్లూరు పేరుని అక్కడ నిలబెట్టడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఒక మహిళ మామూలుగా బయటికి రావాలన్నా, ఏమన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి, ఇప్పుడే నేను విన్నాను, వాళ్ళ బ్రదర్ ఎక్కడికి తీసుకెళ్ళి, ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరుగుతున్నా అక్కడికి తనని జాగ్రత్తగా తీసుకొని రావడం. కానీ ఫ్యామిలీ ఎన్నో దేశాలని దాటి మన నెల్లూరు జిల్లా పేరుని ఆ స్థాయిలో నిలబెట్టి ఇంత గొప్పగా మనకి ఇంత మంచి పేరుని తీసుకొచ్చి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేస్తుంటే ఈరోజు తను మనం ఇలా ఇంతమందిలో తనకంటూ ఒక గుర్తింపుతో, ఒక పేరుతోటి ఈరోజు నిలబడిందంటే అది ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అని తెలియచేసుకుంటూ, తనకున్నటువంటి ప్రతిభను చూపించేందుకు సపోర్ట్ చేయగలిగితే ఎక్కడ దాకా చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు మహిళలు అనే దానికి చాలా చిన్న వయసులోనే తను నిరూపించింది సయ్యద్ సాహిత గారు. ఇదే కాకుండా ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. దీనికి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. 18 సంవత్సరాల్లోనే ఇంత సాధించిందంటే, ఇంటర్నేషనల్లో సాధించిందంటే ఇంకా తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మరెన్నో ఇలాంటివి తను అందాల పోటీల్లో గెలిచి మన నెల్లూరు జిల్లా స్థాయిని పెంచే విధంగా, తనకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే తనకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ, తను మరెన్నో ఇలాంటి అవకాశాలని అందుకునే విధంగా తనకి శక్తిని ఇవ్వాలని, మనమందరం కూడా మన నెల్లూరు జిల్లా పేరు నిలబెట్టిందంటే తను మనం ఎలా చూసుకోవాలో కూడా అందరికీ నేను చెప్తున్నాను. అందరూ నార్మల్గా ఉండడం వేరు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి, దానికి సపోర్ట్ చేసేదానికి చాలా తక్కువ మంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకున్న స్కిల్ని బయటికి తీయకుండా వాళ్ళ ఇంట్లో చెప్పిన వింటూ, కొంతమంది మహిళలు అయితే ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇంట్లోనే పరిమితంగా అలా ఉండకుండా తనకున్నటువంటి స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు 32 దేశాలు పార్టిసిపేట్ చేస్తే
మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మన నెల్లూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి విజేతగా నిలిచి తను ఇంత బాగా ట్రైన్ చేసినటువంటి ట్రైనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళని మన నెల్లూరు జిల్లా నుంచి ఎన్నో దేశాలు పార్టిసిపేట్ చేసినా తను విజేతగా అక్కడ దాకా తీసుకెళ్లడం అన్నదే చాలా గ్రేట్ అని నేను తెలియజేస్తున్నాను. తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి, మరెన్నో ఇలాంటి పోటీల్లో విజేతగా నిలవాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆ తర్వాత నెక్స్ట్ తనకి ఇప్పుడు 18 సంవత్సరాలే, ఇంకా చాలా ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించినందుకు తనకి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను సాదికా సయ్యద్, మిస్ టీన్ సూపర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ 2025. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండియాకి ఇంటర్నేషనల్ క్రౌన్ వచ్చింది ఈసారి. ఎవ్రీవన్ ఈజ్ సో ప్రౌడ్. అందరినీ హ్యాపీ చేసినందుకు నేను కూడా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ స్పెషల్లీ భారతి మ్యామ్ అండ్ లియాన్ సార్ ఫర్ షేపింగ్ మీ ఫర్ ద woman I am today. And I want to thank Arun sir for giving me this opportunity. I'm so happy and I'm so lucky to have these people as my organizers. They're my second family, of course. And నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసింది. నేను ఇంత ముందుకు ఇన్ని స్టెప్స్ తీసుకున్నాను అంటే అది నా ఫ్యామిలీ వల్లే. నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. అండ్ అక్కడ 32 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. దానిలో ఇండియాకి రావడం అనేది గొప్ప విషయమే. అండ్ ఐ హోప్ నన్ను చూసి ఇంకా అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారని, వాళ్ళ కోసం వాళ్ళు స్టెప్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో లెట్స్ జస్ట్ సపోర్ట్ ఎవ్రీవన్. మోడలింగ్ అనేది మీరు అనుకుంటున్నట్టు ఇట్స్ నాట్ ఎనీ డార్క్ ఫీల్డ్. మోడలింగ్ ఈజ్ సంథింగ్ దట్ షేప్స్ అండ్ షైన్స్ బ్రైటర్. సో ఆబ్వియస్లీ దానిలో రీసెర్చ్ చేసి ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళాలని, పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మేయర్ గారికి, అలాగే ఇక్కడ విజేత అన్సారీ సాదిక్ అన్సారీ, అలాగే మన మాస్టర్ లియోన్, అండ్ ఇక్కడున్న పాప మా డిపార్ట్మెంటు, వీళ్ళ ఫాదర్ వచ్చి సబ్ జైల్ సూపరింటెండెంట్గా విజయనగరంలో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్ ఈరోజు నాకు మధ్యాహ్నం 4 గంటలకు ఇట్లా వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా మాటలు చెప్పలేను. నేను ఆశ్చర్యపోయాను కూడా. మా డిపార్ట్మెంట్ అమ్మాయి ఇలా ట్రైనింగ్ ఇచ్చి మన నెల్లూరు ప్రాంతం నుండి ఒక అమ్మాయికి 32 కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ చేసి ఈ రోజుగా విజేతగా నిలబడి కిరీటాన్ని పెట్టుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ముఖ్యంగా అమ్మాయిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలను మనము ఎంకరేజ్మెంట్ చేయటం లేదు, ఏదో ఒక రకమైన ఫియర్ అనమాట. నెల్లూరు దాటిపోతే ఏదో జరిగిపోద్ది ఏదో అని ఒక ఫీలింగ్ మటుకు ప్రతి తల్లిదండ్రులలో ఉంది. అలాంటిది ఆ అమ్మాయిని ప్రోత్సహించి ఆ స్టేజీకి తీసుకెళ్ళటం అనేది అసలు మామూలు విషయం కాదు. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. అమ్మాయిని అన్ని రకాలుగా సపోర్ట్ చేసి నిజంగా మాస్టర్ భీమవరం నుంచి లియోన్ గారు, అట్లనే మేడం వచ్చి ఆ అమ్మాయి వైజాగ్, నేను అదే అడిగాను. నేను నెల్లూరు అమ్మాయి వైజాగ్ ఎలా పరిచయం అయింది మీకంటే ఏదో సందర్భంలో పరిచయం అయింది. అమ్మాయిని చూడంగానే ఒక టాలెంట్, అమ్మాయి ఫేస్లో ఒక టాలెంట్ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలని మాకు ఒక బలమైన కాంక్ష మాకు వచ్చిందనే అమ్మాయి చెప్తుంది. నిజంగా కూడా మేము నెల్లూరు ప్రాంతం నుండి ఈ రకంగా ఒక క్రౌన్ పెట్టుకోవడం అనేది అంత ఆషామాష అయితే కాదు. నిజంగా మరొకసారి అమ్మాయిని ప్రోత్సహించిన గురువులకు, తల్లిదండ్రులకు నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఈ రకంగా కూడా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా అమ్మాయి ఉన్నత శిఖరాలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.